ఈ రోజుల్లో చూస్తే నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేది లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. యవనస్తులను మరీ ముఖ్యంగా పరిపాలిస్తూ ఉన్నాయి. వారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఏమండి, శరీరాశ ఎంత దారుణంగా ఏలుబడి చేస్తూ ఉందంటే, పోర్నోగ్రఫీ అంటే నీలి చిత్రాలు, చీకటి చిత్రాలు చూసేవారిలో 30% టీనేజ్ గర్ల్స్ ఉన్నారట. 30% అమ్మాయిలు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా తయారవుతున్నారంటే, మొన్న జనవరి 1కి చూస్తే బెంగళూరు వీధుల్లో అమ్మాయిలు, యవనస్తులు, గర్ల్స్, కాలేజ్ అమ్మాయిలు తాగేసి దొల్లుకుంటూ వెళ్ళిన వీడియోలు ఎన్ని చూసాం మనం. ఎలా పాడైపోతుంది యువత. తల్లిదండ్రులకు మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, వాక్యానికి లోబడకుండా, మంచి వైపుకి వెళ్లకుండా చెడుకే ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇలాంటి దినాల్లో ఒక రోల్ మోడల్గా దేవుడు నిన్ను ఈ రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యవనస్తులు అనేక మంది చెల్లెళ్ళకు నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. అనేక మంది తమ్ముళ్ళకి నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. లోకం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు. లోకం వెళ్ళే బాణిలో మనం వెళ్ళకూడదు. యవనస్తులు పరిశుద్ధంగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆలోచన కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినప్పుడు మీరు బలవంతులుగా మార్చబడతారు, మీరు దుష్టుని జయిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన ప్రత్యేక వందనాలు.